హరే కృష్ణ. ఈరోజు నుంచి అరణ్య పర్వం చెప్తాను. అరణ్య పర్వం వినటం ఎంత పుణ్యమో అంటే 12 సంవత్సరాలకి వచ్చే పుష్కరిణిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో 12 సంవత్సరాల అరణ్యవాసం చేసిన పాండవుల గురించి వినటం కూడా అంతే పుణ్యం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ద్రౌమ్యుడైన రాజగురువు వాళ్ళు కామ్యకవనంలో ఉంటారు. ఆ కామ్యకవనంలో ఉండి ద్రౌమ్యుడు చెప్తాడు, ధర్మరాజా నువ్వు ఇప్పుడు రాజువు కాదు కాబట్టి, నీ క్షత్రియ ధర్మంలో ఇది లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు కొన్ని మోక్ష సాధన చెయ్యాలి. అందులో క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు చేద్దాము, అందుకు మేము తోడుగా ఉంటామని వాళ్ళు చెప్తా ఉంటారన్నమాట. ఇప్పుడు పాండవులని కలవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తారన్నమాట. వాళ్ళే శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని కలవటానికి వస్తాడనమాట. మహిసభలో అగ్రపూజ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంతవరకు కలవలేదు, ఇప్పుడే కలవడానికి వస్తారనమాట. కృష్ణ పరమాత్మతో పాటు సాధ్వికి, దార్వికి, దృష్టద్యుమ్నుడు, కొంతమంది రాజులు అందరూ పాండవులని కలవడానికి వస్తారు. వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతో ఏం మాట్లాడతారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.